అందరికీ నమస్తే. నేను సైదే మామిడి, ఎస్మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజుతోటి 2023 పూర్తి కాబోతుంది. సో డిసెంబర్ 31 అంటే చాలా వరకు కూడా అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. సో ఈ 31 సెలబ్రేషన్స్ చేసుకునే యూత్ కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ 31 ఉత్సవాలు జరుపుకునే సెలబ్రేషన్స్ చేసుకునే ఎవరైనా సరే యూత్ అయినా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో దానికి అనుకూలంగానే సో అందరూ కూడా డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సో 31 అంటే ఎవరికైనా సరే చాలా వరకు అయితే అంటే హ్యాపీగా స్పెండ్ చేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఈ ఇయర్కి 2023కి హ్యాపీగా గుడ్ బై చెప్పేసి నెక్స్ట్ 2024లోకి అందరం మంచి సంతోషంగా అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సెలబ్రేషన్స్ని అందరూ హ్యాపీగా జరుపుకోవాలని ప్రయత్నం చేస్తారు. సెలబ్రేషన్స్ చేసుకోవద్దు అని చెప్పట్లేదు, కానీ సో సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు అయితే కొన్ని రూల్స్ అయితే పెట్టారు. సో దానికి తగ్గట్టుగానే మీరు సెలబ్రేషన్స్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో సూర్యాపేట జిల్లాలో డిసెంబర్ 31 రాత్రి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా రాహుల్ ఎగ్దే సూచించారు. సో దీనికి సంబంధించి ఎవ్వరు మనోభావాలు దెబ్బతీయకుండా మీ హ్యాపీనెస్ని మీరే వ్యక్తపరచుకోవాలి. ఒకరిని వెక్కిరిస్తూ, ఒకరిని మీద సెటైర్లు వేస్తూ, ఒకరిని కాంట్రవర్సీ చేస్తూ ఈ యొక్క 31 ఎవరు కూడా చేసుకోవద్దని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు చేస్తున్నారు. సో ఇతర మనోభావాలు దెబ్బతీయకుండా, మహిళలను కించపరచకుండా, ప్రమాదాలకు దూరంగా ఉంటూ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సో ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే మద్యం సేవించిన తర్వాత అంటే ఆల్మోస్ట్ అంటే కొంతమంది యువకులు కూడా ఈ 31ను సెలబ్రేట్ చేసుకుంటారు. సో అందుకనే మహిళలకు ఇబ్బంది కలగకుండా, సో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రమాదాలు ఎస్పెషల్గా డ్రింక్ చేసి 31 ఏమవుతుందంటే ఇక మా 31వ తారీఖు నైట్ కరెంట్ తీసేయగానే ఇక అసలు రోడ్ల మీద బండ్లు వేసుకొని ఫుల్ డ్రింక్ చేసి ఓవర్ రైడ్ చేస్తూ చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో అందుకు మీకే ప్రాబ్లం అవుతుంది, మీ ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఈ సందర్భంగా. సో అందుకనే జిల్లా ఎస్పీ గారు ఏమంటున్నారంటే సో ఎవరు మనోభావాలు దెబ్బతీయకుండా, మహిళలను కించపరచకుండా, ప్రమాదాలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకొని సెలబ్రేషన్ చేయండి అని అంటున్నారు. మద్యం తాగి ఎవరు రోడ్లపైకి రావద్దు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో మద్యం తాగి, మందు తాగి ఎవరు కూడా రోడ్ల మీద రైడ్లు కానీ కటింగ్లు కొట్టుకుంటూ, యూటర్న్ కొట్టుకుంటూ, సో ఇలాంటి ఏమీ కూడా మీరు చెయ్యొద్దు. రోడ్ల మీదకి వస్తే ఏందైతే ఎట్లా అంటే ఓవర్ స్పీడ్ వల్ల మీరు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. 31 నైట్ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఎవరి ఇంటి ముందర వాళ్ళు, ఎవరి ఫ్రెండ్స్ తోటి వాళ్ళు మీరు బుక్ చేసుకున్న హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, ఇట్లా బెస్ట్ ఇంకా మీ తోటలు కానీ వాట్ ఎవర్ మీవి అక్కడ చేసుకోవడం బెస్ట్. ఎవరు కూడా మద్యం తాగి రోడ్ల మీదకి రావద్దని చెప్పేసి అని అంటున్నారు. న్యూసెన్స్ చేసినా సరే ఎట్లాగో మేము బయటికి ఏం వెళ్ళట్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు డీజే సౌండ్స్ ఫుల్ సౌండ్స్ పెట్టేసి మొత్తుకొని కేకలు వేసుకుంటూ న్యూసెన్స్ చేయొద్దని చెప్పేసి అని అంటున్నారు. చేసిన ప్రజల నుంచి ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా చట్టపరమైన న్యూసెన్స్ చేస్తున్నట్టు. సో మీ ఇంట్లో మా ఇంట్లో మేము చేసుకుంటాం, మేము ఎట్లా పడితే అట్లా మొత్తుకుంటాం, ఏవి పడతాయి పలగొడతాం, బీరు బాటిల్స్ రోడ్ల మీద పలగొడతాం, మందు బాటిల్స్ రోడ్ల మీద పలగొట్టేస్తాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకొని కేసులు కూడా అయితే తర్వాత ఇబ్బంది పడతారని చెప్పేసి అంటున్నారు. చేసిన ప్రజల నుంచి ఫిర్యాదు వస్తే చట్టమైన చర్యలు తీసుకుంటాం. బాణసంచా పేల్చడం నిషేధం. సో బాంబులు, సో ఈ మధ్యన బాంబులు ఏంటంటే సచ్చిన బాంబులు పేలుస్తారు, పుట్టిన బాంబులు పేలుస్తారు, గెలిచిన బాంబులు పేలుస్తారు, ఏ జరిగినా బాంబులే పేలుస్తారు. కాబట్టి మ్యాక్సిమం అయితే బాంబులు కాల్చడానికి ప్రయత్నం చేస్తారు. సో బట్ కాకపోతే సూర్యాపేట జిల్లా పోలీసు వారు ఏమి హెచ్చరిస్తుంటే బాణసంచా అంటే బాంబులు పేల్చకూడదు అని చెప్పేసి అయితే రూల్స్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ ఈ యొక్క డిసెంబర్ 31ను మీరు అందరూ చాలా హ్యాపీగా జరుపుకోవాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ
మీతోటి పక్క వాళ్ళతోటి కూడా, పక్కింటి వాళ్ళతో కానీ, మీ పక్కన ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలి. సో ఎన్నో టార్గెట్స్, ఎన్నో కళలు పెట్టుకొని మనం 2024లో అడుగు పెట్టబోతున్నాం దీనికి సంబంధించి. సో రేపు కూడా అందరికీ నా ఛానల్ తరఫున న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తాను. అది రేపు, ఎందుకంటే ఈరోజు ఓన్లీ 31st మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్. అందరూ జాగ్రత్త, ఓవర్ ఎగ్జైట్మెంట్ కాకండి. ఓవర్గా ఏదో సాధించడం, ఏదో మనం పీక్ పొడిచినాం అన్నట్టు ఓవర్గా బిల్డప్లు చేసుకోకుండా జాగ్రత్తగా హ్యాపీగా మీరు ఈ 31st జరుపుకోవాలని. సో పోలీసులకు సహకరిస్తూ, పోలీసు శాఖ పెట్టిన నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క 31st మీరు సెలబ్రేట్ చేసుకోవాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అని నేను కోరుకుంటున్నాను. నేను మీ సైరే మామిడి, ఎస్మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.